జంక్ ఫుడ్‌తో ప్రమాదం. చిన్నారుల జీవితాలను చిరుతిళ్ళు శాసిస్తున్నాయి. అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్‌లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం అలవాటైపోయింది. స్కూల్స్ వద్ద కూడా జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నారు. ఈ జంక్ ఫుడ్ అనేది బలం ఇవ్వకపోగా ప్రమాదంలోకి నెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనలను కఠినంగా పాటిస్తున్న కేరళ రాష్ట్రం ఈట్ రైట్ అనే నినాదంతో ఆదర్శంగా నిలుస్తోంది. 4-13 సంవత్సరాల వయసులోపు పిల్లలకు 1400-2000 క్యాలరీలు, 14-18 ఏళ్లలోపు పిల్లలకు 2000-2400 క్యాలరీలు అవసరమవుతాయి. 2300 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం వినియోగించాలి. 7-10 సంవత్సరాలలోపు మగపిల్లలకు 77 గ్రాముల కొవ్వు పదార్థాలు, 11-14 సంవత్సరాలలోపు మగపిల్లలకు 86 గ్రాముల కొవ్వు పదార్థాలు, అదే ఆడపిల్లలకైతే 70 గ్రాముల కొవ్వు పదార్థాలు అవసరమవుతాయి. కార్బోహైడ్రేట్లు 170-250 గ్రాములు అవసరమవుతాయి. పాఠశాలలకు 50 మీటర్ల దూరంలో జంక్ ఫుడ్ అమ్మే దుకాణాలు ఉండకూడదనే నిబంధన తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.